ఏపీ రాజధాని అమరావతిలో కుంభకోణాలను బయటపెడితే పోలీసులు తనను పిలిచి వేధిస్తున్నారని వాపోయారు వైఎస్ఆర్సీపీ నేత సందీప్. తుళ్లూరు డీఎస్పీ అసైన్డ్ రైతులను పిలిపించి బెదిరింపులకు గురిచేస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ తప్పు చేయకపోయినా తనను రోడ్డుపై రౌడీ షీటర్లతో కలిసి రోడ్డుపై నడిపించుకొని తీసుకెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు తన ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించి తనను వేధిస్తున్నారు అంటోన్న వైఎస్ఆర్సీపీ నేత సందీప్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శృంగారపాటి సందీప్ ను పోలీసులు వేధిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు పోలీసులు ఎందుకు ఆరోపిస్తున్నారు, ఎలా పోలీసులు వేధిస్తున్నారో మనతో సందీప్ ఉన్నారు, ఆయన అడిగేస్తున్నాం. ఏంటి, ఎలా వేధిస్తున్నారు, ఏంటి అసలు? రాజధానిలో అనేకమైనటువంటి అవినీతి భాగవతాలు జరుగుతూ ఉన్నాయి. అమరావతిలో ల్యాండ్స్ ని కబ్జా చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా దేవాలయ భూములను కబ్జాలు చేస్తా ఉన్నారని చెప్పి ఆధారాలతో సహా బయట పెట్టాను. ఎస్ఐన్ రైతులను బెదిరించి వాళ్ళకి ఇష్టమైనటువంటి మనుషులకు, తెలుగు తమ్ముళ్లకు, కబ్జాదారులకు, రౌడీలకు ఎస్ఐన్ రైతుల దగ్గర నుంచి భూములను కొట్టేసి సాక్షాత్తు డీఎస్పీ గారు ఆయన ఆఫీసులో కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాడని చెప్పి ఆధారాలతో సహా నేను చూపించాను. అదే కాదు, డీఎస్పీ గారు వాళ్ళ బామ్మర్దికి సెటిల్మెంట్లు చేసి 500 గజాల రిజిస్ట్రేషన్ సాక్షాత్తు వాళ్ళ బామ్మర్ది చేయించాడు. ఆ డాక్యుమెంట్ ను కూడా నేను చూపించాను. వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గాని వీటన్నిటిని నేను ఆధారాలతో సహా బయటకు తీసుకొని వచ్చి ప్రజలకు తెలియజేస్తా ఉన్నానని చెప్పి నా మీద కక్షపూరితంగా వేధిస్తా ఉన్నారు. ఏ స్థాయిలో వేధిస్తా ఉన్నారంటే, స్టేషన్ కి రమ్మని చెప్పి ఫోన్లు చేసి నన్ను ఇబ్బందులు పెడతాం, స్టేషన్ కి వెళ్లిన తర్వాత కూర్చోబెట్టి గంటలు కూర్చోబెట్టడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, నన్ను తీసుకుని వెళ్లి ఒకసారి అయితే స్టేషన్ కానీ పిలిచి గుంటూరు తీసుకొని వచ్చి రోడ్ల మీద నడిపించినటువంటి పరిస్థితి. నేను చెప్పాను, నేను అలాంటి తప్పులా గానీ ఏమీ చేయలేదు. నేను తప్పు చేస్తే మీరు లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా నేను చెప్పాను. దానికి సహకరిస్తానని కూడా చెప్పాను. ఇప్పుడైతే రీసెంట్ గా మొన్నైతే అసలు నా మీద ఎటువంటి కేసు లేకుండా పోలీసు వారు వచ్చి 2 రోజులు నా ఇంటి చుట్టూ రిక్కీ నిర్వహిస్తా ఉన్నారు. అంత ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా, లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నావా, లేకపోతే ఇంకెక్కడున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. ఇక్కడ నాకు ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి సాయి కృష్ణ లాగా హతమార్చాలనేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తా ఉన్నారా, లేకపోతే నన్ను వేధించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే క్రాంతి కుమార్ లాగా ఈడంతరికి ఈడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని చెప్పి ఈ విధంగా వేధిస్తా ఉన్నారు. అర్థం కానటువంటి పరిస్థితులు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, నన్ను గాని ఇబ్బంది పెడితే, నాకు ఏదన్నా జరిగితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాందే కారణం, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని మందడం డీఎస్పీ గారితే దీన్ని బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక రౌడీల్లాగా, గోండాల్లాగా నేను కారు వేసుకొని పోతుంటే నా కారుకు ముందు కారు అడ్డం పెట్టి నన్ను కారు దిగమని చెప్పి బెదిరించి నానా రకాలుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఎత్తుకుపోతామని చెప్తా ఉన్నారు. ఆ రోజు ప్రజలందరూ గుమ్ముగూడి వాళ్ళందరూ వీడియోలు తీయటం వల్ల నన్ను తీసుకెళ్లకుండా వెళ్లారు తప్ప, లేకపోతే నన్ను తీసుకొని వెళ్లి ఏ క్రాంతి కుమార్ లాగానో లేకపోతే ఏ సాయి కృష్ణ లాగానో చేయాలనేటువంటి అనుమానాలు మాత్రం నాకు ఉన్నాయి. చేస్తారని ఖచ్చితంగా పిలిపించి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అమరావతి మీద మాట్లాడటానికి వీల్లేదు అని ఇబ్బంది పెడుతున్నారు. దాంతో పాటుగా తన ఇంటి చుట్టూ పోలీసులు తిరిగి తనను వేధిస్తున్నారని సందీప్ ఆరోపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్ తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.